హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో 4th క్వశ్చన్లో థర్డ్ బిట్ చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ రామంలో ఫస్ట్ క్వశ్చన్ ప్రూవ్ ది ఫాలోయింగ్. దాంట్లో ఫస్ట్ బిట్ ఏంటి? tan theta ప్లస్ secant theta మైనస్ 1 బై tan theta మైనస్ secant theta ప్లస్ 1 tan theta మైనస్ secant theta ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ sin theta బై cos theta. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏంటంటే LHS ఈజ్ ఈక్వల్ టు tan theta ప్లస్ secant theta మైనస్ 1 బై tan theta మైనస్ secant theta ప్లస్ 1. ఇది LHS ఇది ఇచ్చాడు. దీన్ని మనం RHS ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే tan theta secant theta దీంట్లో ఉంది కదా, ఈ 1ను కూడా tan secantలోకి కన్వర్ట్ చేసుకోగలిగితే అన్నీ ఒక దాంట్లోకి వస్తాయి. క్యాన్సిల్ అయ్యి మనకి మిగిలేది ఈ ఫామ్లోకి వచ్చే అవకాశం మనకి ఉంటుంది. ఓకేనా? అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనకి బేసిక్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీలో మనం చెప్పుకున్నాం. sin square theta ప్లస్ cos square theta ఈజ్ ఈక్వల్ టు 1, secant square theta మైనస్ tan square theta ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే cosecant square theta మైనస్ cot square theta ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి 3 ఐడెంటిటీలు చెప్పుకున్నాం. దీంట్లో 1ని మన secant square theta మైనస్ tan square theta కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు అంటే secant square theta మైనస్ tan square theta ఈజ్ ఈక్వల్ టు 1గా, అంటే 1 బదులుగా మనం secant square theta మైనస్ tan square theta రాసుకోవచ్చు. సో దీన్ని నేను ఏం చేస్తానంటే tan theta ప్లస్ secant theta మైనస్ secant square theta మైనస్ tan square theta కింద రాస్తాను. బై ఇదేంటిది? ఇది tan theta మైనస్ secant theta ప్లస్ 1. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ tan theta ప్లస్ secant theta మైనస్ ఈ secant square theta మైనస్ tan square theta ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఉంటే ఏ మైనస్ బి కింద రాయొచ్చు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? secant theta ప్లస్ tan theta ఇంటూ secant theta మైనస్ tan theta ఇలా రాయొచ్చు అని కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అది బై ఇదేంటిది? tan theta మైనస్ secant theta ప్లస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ tan theta ప్లస్ secant theta ప్లస్ tan theta రెండు ఒకటి కదా. నేను ఏం చేస్తున్నానంటే secant theta ప్లస్ tan theta అని కామన్ తీస్తున్నా. secant theta ప్లస్ tan theta అని కామన్ తీసేస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. మైనస్ ఈ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది మనకి? secant theta మైనస్ tan theta బై tan theta మైనస్ secant theta ప్లస్ 1. ఓకే, ఇది క్లియర్? ఎక్కడి వరకు క్లియరా? తర్వాత ఇది క్లియర్ అయితే ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది secant theta ప్లస్ tan theta ఇంటూ 1 మైనస్ మల్టిప్లై చేసండి. ఇది secant theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ ఇది tan theta బై దీన్ని ఇదే ఫార్ములా రాయొచ్చు కదా. 1 ఉంది కాబట్టి 1ను ముందు రాస్తున్నా. 1 మైనస్ secant theta ఇక్కడ ఉంది కదా, మైనస్ secant theta ప్లస్ tan theta ఇక్కడ ఉంది కదా, ప్లస్ tan theta. అంటే నథింగ్ బట్ ఇది రెండు సేమ్ అనమాట. అర్థమవుతుందా? ఈ రెండు సేమ్. సో సేమ్ అయితే రెండు క్యాన్సిల్ అయిపోతాయిగా, 1 టైం క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఇంకేం మిగిలింది? మనకి secant theta ప్లస్ tan theta.
దట్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటాను ఫార్ములా ఇంటూ 1 బై కాస్ థీటా కింద రాయొచ్చా 1 బై కాస్ థీటా ప్లస్ ఇది సైన్ థీటా బై కాస్ థీటా. ఓకేనా, దీనికి ఎల్సిఎం ఎంత కాస్ థీటా ఎల్సిఎంగా కాస్ థీటా ఎల్సిఎం అయితే కాస్లో 1 టైం కట్టి 1 ఇంటూ 1 1, అలాగే కాస్లో 1 టైం కట్టి ఇది సైన్ థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, మనకి 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మనం అది ప్రూవ్ చేసాం. అర్థమైందిగా, క్లియర్, స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి అవసరమైతే. ఓకేనా, అలాగే దాంట్లోనే సెకండ్ బిట్ ఏంటి 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసెక్ థీటా ఇంటూ 1 ప్లస్ ట్యాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఇక్కడ ఇది కాట్ థీటా, కొసెక్ థీటా, ట్యాన్ థీటా, సీకెంట్ థీటా, ఇవన్నీ కూడా అన్నీ కాట్, కొసెక్, సీకెంట్ ఇవన్నింటిలో కూడా సమ్ము ఒక దాంట్లోకి అంటే ఒకే ఫామ్లోకి వచ్చేసేటట్టు ఉంటే అంటే సైన్ కాసుల్లోకి మనం కన్వర్ట్ చేసుకోగలిగితే అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి నాకు తెలిసి 2కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాట్ ఉంది, కొసెక్ ఉంది, ట్యాన్ ఉంది, సీకెంట్ ఉంది, 4 ఫంక్షన్స్ ఉన్నాయి. దాన్ని ఇంకా తక్కువ ఫంక్షన్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోగలగాలి. అప్పుడు మనకి అవి కట్ అయిపోయి ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయి మనకి కాన్స్టెంట్ నెంబర్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 4 ఫంక్షన్స్ని మనం ఒక 2 ఫంక్షన్స్లో కన్వర్ట్ చేయొచ్చుగా. ఎలా కన్వర్ట్ చేస్తాం అది ఇక్కడ చూడండి. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసెక్ థీటా ఇంటూ 1 ప్లస్ ట్యాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా. దీన్ని నేను కాట్ని కాసులు సైన్లు కాసుల్లోకి మనం కన్వర్ట్ చేయొచ్చుగా. అంటే కాట్ థీటా ఈజ్ కూడా కాస్ థీటా బై సైన్ థీటా, కొసెక్ థీటా అంటే 1 బై సైన్ థీటా, అలాగే 1 ప్లస్ దీన్ని సైన్ కాసుల్లోకి కన్వర్ట్ చేయొచ్చు సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ సీకెంట్ థీటా అంటే 1 బై కాస్ థీటా. క్లియరా? ఈ అన్నింటిలో కొన్ని డినామినేటర్లో సైన్ థీటా ఉంది కాబట్టి సైన్ థీటా ఎల్సిఎం ఇక్కడ. ఓకేనా, 1 ఇంటూ సైన్ థీటా కాబట్టి ఇది సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1 ఎల్సిఎం చేస్తే, అలాగే ఇక్కడ కాస్ థీటా ఎల్సిఎం కాబట్టి కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇది ప్లస్ 1. ఈ స్క్వేర్ బ్రాకెట్ పెట్టండి, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. స్క్వేర్ బ్రాకెట్ ఇది సైన్ థీటా ప్లస్ కాస్ థీటా, ఇది సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఓకేనా, దీనికి ఒక సెపరేట్ చిన్న అర్థం కావడం కోసం ఇలా చిన్న బ్రాకెట్ పెట్టుకోండి. ఎందుకు పెట్టామన్నది చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఈ 2 బ్రాకెట్లను మల్టిప్లై చేసి, బ్రాకెట్ అంటే నథింగ్ బట్ ఏంటి మల్టిప్లికేషన్గా మల్టిప్లై చేయొచ్చు. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే డినామినేటర్ మల్టిప్లై చేస్తే సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, సైన్ థీటా కాస్ థీటా మల్టిప్లై చేసా. ఇప్పుడు న్యూమరేటర్లో మల్టిప్లై చేద్దాం. ఇది సైన్ థీటా ప్లస్ కాస్ థీటా, ఇది సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఇదంతా ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్ కదా. అంటే ఏ అనుకున్నాం అనుకోండి, ఏ మైనస్ బి, బిని ఒకటి అనుకున్నాం అనుకోండి, ఏ మైనస్ బి ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిని ఎలా రాస్తాం మనం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా మనకి. అంటే ఇది సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే బి అంటే 1 కదా, 1 స్క్వేర్ అంటే 1 అగైన్ నథింగ్ బట్ ఇది ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. దీని ఎలా రాస్తున్నా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా, 1 స్క్వేర్ అంటే 1 బై ఇది సైన్ థీటా కాస్ థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇంక వాల్యూ అంతా 1 కదా, 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 బై ఇదంతా సైన్ థీటా కాస్ థీటా. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు అర్థమైందా? జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఇక్కడ ఈ +1 ఈ -1 2 క్యాన్సిల్ అయిపోతాయా? క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ
2 sin theta cos theta by sin theta cos theta. ఈ sin theta cos theta ఈ sin theta cos theta క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది మనకి 2, దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, అర్థమైందా? చాలా సింపుల్ సమ్ అండ్ ఇంపార్టెంట్ సమ్ కూడా జాగ్రత్తగా గమనించండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ బిట్. దీంట్లో థర్డ్ బిట్ ఏంటి? 3 ఇంటూ sin theta మైనస్ cos theta హోల్ పవర్ 4 ప్లస్ 6 ఇంటూ sin theta ప్లస్ cos theta హోల్ పవర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ sin to the power of 6 theta ప్లస్ cos to the power of 6 theta ఈజ్ ఈక్వల్ టు 13 అని చెప్పేసి దీని వాల్యూ అంతా 13 ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా, ఈ ఫంక్షన్ ఇచ్చాడు మనకి 13 అని చెప్పేసి ప్రూవ్ చేయమంటున్నాడు. ఎలా ప్రూవ్ చేద్దాం చూడండి. ఏం లేదు, దీన్ని ఎక్స్పెండ్ చేసేయడమే. sin theta ప్లస్ cos theta హోల్ టు ద పవర్ ఆఫ్ 1 ఎక్స్పెండ్ చేసేయండి. అలాగే sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ కనుక దీన్ని ఎక్స్పెండ్ చేసేయండి. అలాగే దీన్ని కూడా ఎక్స్పెండ్ చేశాను. ఎక్స్పెండ్ చేసి మొత్తం అన్నిటిని యాడ్ చేస్తే క్యాన్సిల్ అయ్యి మనకి అన్నీ కూడా చూడండి ఒక రెండు ఫంక్షన్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పెండ్ చేసేటట్టు జాగ్రత్తగా ఎక్స్పెండ్ చేయాలి. మనం ఏం చేద్దామంటే ఫర్ అవర్ సింప్లిసిటీ మనం ఒక్కో ఫంక్షన్ తీసుకొని సింప్లిఫై చేసి అప్పుడు అన్నిటిని ఒకసారి యాడ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3 ఇంటూ sin theta మైనస్ cos theta హోల్ పవర్ 4 ఉంది కదా, దాన్ని తీసుకొని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ దీన్ని ఎలా సింప్లిఫై చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ 4 అనుకోండి. మొత్తాన్ని ఏ అనుకున్నాం అనుకోండి, ఏ పవర్ 4 కదా, ఏ పవర్ 4ని ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాయొచ్చుగా. అంటే ఇది sin theta మైనస్ cos theta హోల్ స్క్వేర్, రైట్. దీన్ని మళ్ళీ ఇంకో బ్రాకెట్ పెట్టి హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చా అలాగే 3 ఇంటూ ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, దాన్ని ఎక్స్పెండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab అంటే 2 sin థీటా కాస్ థీటా. ఈ హోల్ స్క్వేర్కి ఈ స్క్వేర్ సంబంధించి ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో స్క్వేర్ ఉంది కదా ఇక్కడ, ఇది స్క్వేర్, రైట్. తర్వాత 3 ఇంటూ ఇది sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ 1 అయిపోతుంది కదా, 1 మైనస్ 2 sin థీటా కాస్ థీటా హోల్ స్క్వేర్. దీన్ని మళ్ళీ ఇది మళ్ళీ ఏ మైనస్ బి ఫార్ములోకి వచ్చింది కదా, దీన్ని మళ్ళీ ఎక్స్పెండ్ చేయండి. ఎక్స్పెండ్ చేస్తే ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1గా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 sin థీటా కాస్ థీటా హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ అంతా 4, అలాగే sin స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 మైనస్ 2ab అంటే 2 ఇంటూ 1 ఇంటూ 2 అంటే 2 2 జర్ 4 sin థీటా కాస్ థీటా. ఇక్కడ వరకు ఇది క్లియరా? తర్వాత ఇప్పుడు దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab దీంతో మల్టిప్లై చేసేయండి. ఇప్పుడు 3 ఇంటూ 1 3తో మల్టిప్లై చేసేయండి. 3 4 జర్ 12 sin స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా మైనస్ 3 4 జర్ 12 sin థీటా కాస్ థీటా. ఏంటిది మనకు వచ్చిన వాల్యూ? ఇది 3 ఇంటూ sin థీటా మైనస్ కాస్ థీటా హోల్ పవర్ 4 ఈ వాల్యూ వచ్చింది మనకి. నెక్స్ట్ మనకి ఏం కావాలో 6 ఇంటూ sin థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, దాన్ని చూద్దాం. ఫస్ట్ 6 ఇంటూ దీని వాల్యూ అంతా చూద్దాం. 6 ఇంటూ sin థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, అంతేగా అడిగిన ఎక్స్ప్రెషన్ అదే కదా. 6 ఇంటూ sin థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, ఇది సింపులే కదా. ఇదేంటిది 6 ఇంటూ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని ఎక్స్పెండ్ చేస్తే sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్
2 sin theta cos theta. ఓకేనా, దీన్ని 6తో మల్టిప్లై చేస్తే ఇది 1 అయిపోతుంది కదా, అది 1 ప్లస్ 2 sin theta cos theta. 6తో మల్టిప్లై చేసాను, 6తో మల్టిప్లై చేస్తే 6 ప్లస్ 6 2 జర్ 12 sin theta cos theta. ఏది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు వచ్చింది ఏంటి, sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, నెక్స్ట్ది 4 ఇంటూ sin to the power of 6 theta cos to the power of 6 theta. 4 ఇంటూ sin to the power of 6 theta cos to the power of 6 theta ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఏ టు ద పవర్ 6 అంటే దీనికి అసలు యాక్చువల్గా మనకు ఫార్ములా లేవు, కాకపోతే మనం ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములాకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేద్దాం చూడండి, దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే sin స్క్వేర్ theta హోల్ క్యూబ్ ప్లస్ cos స్క్వేర్ theta హోల్ క్యూబ్ ఇలా రాసుకోవచ్చుగా. ఎందుకని 2 3 జర్ 6 కాబట్టి sin to the power of 6 theta, అలాగే 2 3 జర్ 6 cos to the power of 6 కాబట్టి దీన్ని ఇలాగా రాసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్కి ఫార్ములా ఉంది, దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్కి ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ అంటే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta హోల్ క్యూబ్ మైనస్ 3ab 3 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta ఇంటూ ఏ ప్లస్ బి అంటే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta. ఇది ఏ ఫార్ములా ప్రకారం రాసామంటే సిన్స్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ఫార్ములా ప్రకారం నేను ఈ ఎక్స్ప్రెషన్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఇది మొత్తాన్ని ఏ అనుకున్నది బి అనుకున్నాం కాబట్టి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 4 ఇంటూ sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 1 కదా, 1 క్యూబ్ అంటే 1గా 1 మైనస్ ఇక్కడ మనం sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఇది కూడా 1గా, ఇక్కడ మనకి ఏం మిగులుతుంది 3 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta మిగులుతుంది. దీన్ని మల్టిప్లై చేస్తే 4 మైనస్ 12 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta. ఇది మనకి ఏమొచ్చింది, ఇది దీని వాల్యూ 4 ఇంటూ sin to the power 6 theta cos to the power 6 theta వాల్యూ ఇది వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు ఆడ అడిగిన క్వశ్చన్ ఏంటి, LHS ఈజ్ ఈక్వల్ టు LHS 3 ఇంటూ sin theta మైనస్ cos theta హోల్ పవర్ 4. ఆడ అడిగిన క్వశ్చన్ ఏంటి 3 ఇంటూ sin theta మైనస్ cos theta హోల్ పవర్ 4 ప్లస్ 6 ఇంటూ sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ sin to the power 6 theta ప్లస్ cos to the power 6 theta ఈజ్ ఈక్వల్ టు అది అడిగాడు. LHS ఈజ్ ఈక్వల్ టు ఇదే కాదు అడిగింది మనకి. దీనికి 3 ఇంటూ sin theta మైనస్ cos theta హోల్ పవర్ 4 ఎంత వచ్చింది మనకి, 3 ఇంటూ sin theta మైనస్ ఎంత వచ్చింది 3 ప్లస్ 12 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta 12 sin theta cos theta ఏమొచ్చింది మనకి 3 ప్లస్ 12 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta మైనస్ 12 sin theta cos theta ప్లస్ అలాగే 6 ఇంటూ sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది 6 ప్లస్ 12 sin theta cos theta వచ్చింది. ఇది ఎంత వచ్చింది 6 ప్లస్ 12 sin theta cos theta. అలాగే 4 ఇంటూ sin to the power 6 theta cos to the power 6 theta ఎంత వచ్చింది మనకి 4 మైనస్ 12 sin స్క్వేర్ theta
కాస్ స్క్వేర్ థీటా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, -12 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ 12 సైన్ థీటా కాస్ థీటా, అలాగే 12 సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా 12 కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. మనకి ఇక్కడ ఏం మిగిలింది, 3 + 6 + 4 మిగిలింది. ఏం మిగిలింది, 3 + 6 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 13. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. కొంచెం జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు గట్రా చాలా జాగ్రత్తగా చూడండి, చూసి ఎక్స్ప్లెయిన్ చేసి చేయండి. ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్ సమ్మే. అలాగే థర్డ్ రామంలోనే సెకండ్ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ ఏంటంట, ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, సైన్ థీటా ప్లస్ కొసెక్ థీటా, సైన్ థీటా ప్లస్ కొసెక్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా ప్లస్ సీకెంట్ థీటా హోల్ స్క్వేర్ కాస్ థీటా సీకెంట్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా, టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు, ఓకే, LHS ఇంకా నేను మళ్ళీ రాయట్లేదు, దీన్ని డైరెక్ట్గా చెప్పేస్తున్నా. ఇప్పుడు సైన్ థీటా ప్లస్ కొసెక్ థీటా కింద హోల్ స్క్వేర్, దీన్ని A + B హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, దీన్ని ఎక్స్పెండ్ చేయొచ్చు. సైన్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసెక్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కొసెక్ థీటా ప్లస్ ఇది కాస్ థీటా, దీన్ని ఇలా రాయొచ్చు, A + B హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, ఇది కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా సీకెంట్ థీటా, అలాగే మైనస్ ఇది టాన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇంటూ మైనస్, దీన్ని ఓపెన్ చేసేస్తున్నా, బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా అని నేను ఒక దగ్గర రాస్తున్నా, ఎందుకంటే మనం అదొక ఐడెంటిటీ అవుతుంది కదా. అలాగే కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అని ఒక చోట రాస్తున్నా, కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా, దీన్ని ఒక చోట రాస్తున్నా. ఓకే. అలాగే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా అని ఒక చోట రాస్తున్నా, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా అని ఒక చోట రాశాను, ప్లస్ 2 కాస్ థీటా సీకెంట్ థీటా, దీన్ని 2 కాస్ థీటా అంటూ సీకెంట్ థీటాని 1/cos థీటా కింద రాయచ్చా, 1/cos థీటా కింద రాయచ్చు. ఈ కాస్ థీటా రెండు క్యాన్సిల్ అవుతాయి. అలాగే 2 సైన్ థీటా కొసెక్ థీటా ఉంది, ప్లస్ 2 సైన్ థీటా కొసెక్ థీటా ఉంది. కొసెక్ థీటాని 1/sin థీటా కింద రాయచ్చా, దీన్ని ఎలా రాస్తున్నానంటే 1/sin థీటా కింద రాస్తున్నాం. దీన్ని 2 సైన్ థీటా ఇంటూ కొసెక్ థీటాని 1/sin థీటా కింద రాసా, ఈ సైన్ థీటా రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత, 1. కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత, 1. అలాగే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ థీటా క్యాన్సిల్ అయితే మనకి ఎంత మిగిలింది, 2 మిగిలింది, 2. అలాగే సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత మిగిలింది, 2 మిగిలింది. కాబట్టి 1 + 1 + 1 2 + 2 ఇది ఎంత, 4. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. ఈ సమ్ అర్థమైందా, సింపుల్ వెరీ వెరీ సింపుల్. జాగ్రత్తగా గమనించడమే, జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చేయడమే. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కాస్ టు ద పవర్ ఆఫ్ 4α 2 cos స్క్వేర్ ఆల్ఫా 1 - sec స్క్వేర్ 1/sec స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలి, 1/sin టు ద పవర్ ఆఫ్ 4α. ఇది మనం ప్రూవ్ చేయాలి. దీనికి ఏంటి, మనకి LHS ఈజ్ ఈక్వల్ టు కాస్ టు ద పవర్ ఆఫ్ 4α ప్లస్ 2 cos స్క్వేర్ ఆల్ఫా
2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా. ఇది ఎల్హెచ్ఎస్. ఇది కాస్ టు ద పవర్ 4 ఆల్ఫా ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫాని సీకెండ్ స్క్వేర్ ఆల్ఫాని 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా కింద రాయచ్చా? 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా. సీకెండ్ స్క్వేర్ ఆల్ఫాని 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా కింద రాయచ్చు. ఇది రెసిప్రోకల్ పై పైకి వెళ్ళిపోతుంది కదా, పైకి వెళ్ళిపోతే ఇది ఎంత అవుతుంది? కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ టు ద పవర్ 4 ఆల్ఫా 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఇది 1 మైనస్ కాస్ పైకి వెళ్ళిపోతుంది, ఇది కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇది కాస్ టు ద పవర్ 4 ఆల్ఫా 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాస్ టు ద పవర్ 4 ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ ఆల్ఫా నేను కామన్ తీసేస్తున్నా. కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్ తీస్తే కాస్ టు ద పవర్ 4లో ఇంకెంత ఉంటుంది? కాస్ స్క్వేర్ ఆల్ఫా ఉంటుంది ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉంటుంది, 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు అర్థమైందా? జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫాని ఆన్సర్ మనకి 1 మైనస్ సైన్ టు ద పవర్ 4 ఆల్ఫా సైన్లో ఉంది కాబట్టి దీన్ని సైన్లోకి కన్వర్ట్ చేద్దాం. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫాని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కింద రాశాను. అలా మళ్ళీ దీన్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా నుంచి ఒక సైన్ స్క్వేర్ ఆల్ఫా తీసేస్తే ఏమవుతుంది? ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మిగులుతుంది. కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ ఇది 1 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా నుంచి ఒక మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా తీసేస్తే మనకి ఏం మిగులుతుంది? ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మిగులుతుంది. ఇది ఏ స్క్వేర్ అయితే 1 కదా, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంచండి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్ నుండి దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కింద రాయచ్చా? ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ బీ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే ఇది ఎంత అవుతుంది? సైన్ టు ద పవర్ 4 ఆల్ఫా. ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? క్లియరా? ఇక్కడ వరకు క్లియర్ అయిందని అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. జాగ్రత్తగా 1-2 సార్లు చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తే మీకు అటెంప్ట్ చేయడం, అసలు క్వశ్చన్స్ ఎలాగ అటెంప్ట్ చేయడం ఏంటనేది మీకు అర్థమవుతుంది. దేనిలో కన్వర్ట్ చేసుకోవాలని నేను ఆల్రెడీ చెప్పాను. ట్రిగ్నోమెట్రీ అనేది ఏంటంటే మ్యానిపులేషన్స్ అన్నీ ఒక దాంట్లో కొన్ని కన్వర్ట్ చేసుకోవడం, మ్యానిపులేట్ చేసుకోవడం ఉంటుంది. అవన్నీ చాలా జాగ్రత్తగా గమనించండి. మన అవసరాన్ని బట్టి, మన నీడ్ని బట్టి ఏ విధంగా మనం ఒకదాన్ని ఒకటి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఒకదానికొకటి కన్వర్ట్ చేస్తున్నాం అనేది జాగ్రత్తగా గమనించాలి. ప్రూవ్ దట్ అన్నప్పుడు క్వశ్చన్స్, అటువంటి క్వశ్చన్స్లో కంపల్సరీ మన ఆన్సర్ ఏముంది, ఆన్సర్లో ఏ ఫార్మాట్లో ఉందో చూసుకొని ఆ ఫార్మాట్లోకి ఈ ఎల్హెచ్ఎస్ని మనం కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఆ మ్యానిపులేషన్స్ ఎక్కువ మనకి ఇంపార్టెంట్. 3 బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పాను. అందుకే అవి వాటితోనే మనం ఎక్కువ మ్యానిపులేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి అవి కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని మన లాస్ట్ క్లాస్లో, ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పినప్పుడు బేసిక్ ఐడెంటిటీ చెప్పినప్పుడు మీకు చాలా క్లియర్గా స్ట్రెస్ చేసి మరీ చాలాసార్లు ఎక్కువ చెప్పాను దాన్ని. కాబట్టి దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువసార్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రోజు కాబట్టి 4-5 రోజులకు ఒకసారైనా, 1 వీక్ ఒకసారైనా సరే ఒకసారి బై హార్ట్ చేయండి. అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఏంటంటే ట్రిగ్నోమెట్రీ మన గ్రిప్లో ఉంటుంది. ట్రిగ్నోమెట్రీ మన గ్రిప్లో ఉంటే టోటల్ మ్యాథ్స్ మన గ్రిప్లో ఉన్నట్టే. నేను అది చెప్పాను. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ ట్రిగ్నోమెట్రీ, యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ టోటల్ మ్యాథమెటిక్స్. ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ ట్రిగ్నోమెట్రీ, యు ఆర్ వీక్ ఇన్ టోటల్ మ్యాథమెటిక్స్. ఓకే? కాబట్టి అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయండి. కాకపోతే ఇంకోటి ఏంటంటే థర్డ్ క్వశ్చన్లో ఎలిమినేట్ థీటా అని చెప్పేసి ఉంది. ఎలిమినేట్ థీటా క్వశ్చన్స్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ ఎలిమినేటింగ్ థీటా అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ట్రిగ్నోమెట్రీకే కాదు, టోటల్ మ్యాథమెటిక్స్కే ఎలిమినేటింగ్ థీటా అనేది కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని సెపరేట్గా నేను ఏదో ఒక క్లాస్లో నేను డెఫినెట్గా దాన్ని చెప్పి ఈ క్వశ్చన్స్ నేను కవర్ చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అదొక సపరేట్ కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ని మనం పూర్తిగా నేర్చుకొని పూర్తిగా దాని గురించి డిస్కస్ చేసి అప్పుడు ఈ క్వశ్చన్లు అటెంప్ట్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకి
ఉపయోగపడేలా మీరు కూడా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వీ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.